హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ మంచి మసాలాలు పెట్టేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఈ మటన్ కూరను ఎలా చేయాలో చూపెడతాను. ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. ముందుగా ఫ్రెష్గా ఉంది అండి మటన్ అయితే. ఈ మటన్ అయితే మంచి శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, పీసులని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకో మనకు మంచిగా మటన్ అనేది నూనెలో మంచిగా ఉడికి కూర ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ. ఇందులోనైతే ఉల్లిగడ్డలు అయితే వేయట్లేదండి, డైరెక్ట్ అల్లం వెల్లుల్లి మసాలాలతోటే ఈ కూరను అయితే చేస్తున్నాను. ఇప్పుడు దసరాకి అయితే మనకు మటన్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం మీకోసం అయితే ఇలా చేసి అయితే చూపెడుతున్నాను. ఫ్రెష్ ఉన్నది అని తెలుసుకోవడానికి ఇలా ఎర్రగా రక్తం వాటర్ అయితే వచ్చేస్తాయి మనం మటన్ కడిగితే. ఓకేనా? మటన్ని ఇలా శుభ్రంగా కడిగైతే పక్కకైతే పెట్టుకుంటున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. పొట్టు తీసినవి 2 వెల్లుల్లి గడ్డలు, 2 ఇంచులు అల్లం పొట్టు తీసింది శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని అయితే మిక్సీకి అయితే పట్టుకుంటాం మెత్తడి పేస్ట్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి రెడీగా. మనకు కిలో మటన్కి ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి. ఇంత ముద్ద అయితే కావాలి. ఓకేనా? పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకుందాము. పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. మటన్ శుభ్రంగా కడుక్కున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూపెడతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మటన్ కూర చేయడానికి స్టవ్ ముందుగా వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. కిలో నూనెకి సరిపడు నూనె అయితే పోసుకుంటున్నాను. ఈ చిన్న కటోర నిండా నూనె అయితే పోస్తున్నాను. హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మసాలాలు వేగినాక పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను చూపెట్టిన మొత్తము చూడండి. ఇది నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర పుదీనా వేసుకుందాము. ఇలా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు వేసుకుంటే మనకు మటన్ వేసినాక మటన్కి ఈ ఫ్లేవర్ పట్టి చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఓకేనా? మీ ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి ఇలా అప్పుడప్పుడు నేను చూపించే రెసిపీస్. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం, 3/4 టేబుల్ స్పూన్.
కిలో మటన్కి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఇలా బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మటన్ వేసుకుందాము. ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇన్ని వాటర్ వచ్చినాయి కదా. ఈ వాటర్ పోయే వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. మొత్తం వాటర్ అవపడుతున్నాయి కదా. ఎక్కడన్నా నూనె అవపడుతుందా? అవపడితే నూనె వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. చూడండి, మటన్ అయితే మంచి ఉడికి నూనె అయితే పైకి తేలుతూ ఉంది. నూనెలో మంచి ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారం పొడి వేసుకుందాము. కిలో మటన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర, పుదీనా వేసాం కాబట్టి మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం అంతా గరం మసాలా, మటన్ మసాలా కంటే గరం మసాలా వేస్తేనే మనకు మటన్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం అంత వేసి ఇంకా కలుపుకుందాము. ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఇందులోకి గ్రేవీని అయితే వేసుకుందామండి. ఒక 1/2 గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నాను. చూడండి, చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది. మళ్ళీ నూనె పైకి తేలే వరకు ఈ మటన్ అయితే ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన మంచి గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. ఓకేనా? చూడండి, మంచిగా మటన్ అయితే గుబగుబ అని ఉడుకుతుంది. స్మెల్ కూడా మస్తు వచ్చేస్తుంది. ఇలా నూనె మొత్తం ఇలా పైకి తేలితే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే. మంచి గ్రేవీతో అయితే వచ్చేసింది. లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇంత కూర వేసుకున్నాం అనుకో అన్నం మొత్తానికి కలుస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.